రాయలసీమ ఆరోగ్య సంజీవిని కర్నూలు జనరల్ హాస్పిటల్ ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఒక రాయలసీమ జిల్లాలతో కాదు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా నుంచి, అటు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా నుంచి, ఇటు నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి ప్రతిరోజు 6,000 మంది ఈ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి ఓపీ అవుట్ పేషెంట్గా వస్తూ ఉంటారు. ఇన్ పేషెంట్స్ మరో 5,000 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణల, ప్రభుత్వం చేస్తున్నటువంటి కొత్త విధానాల వల్ల ఓపీ తీసుకోవడంలోనే ఓటీపీ కష్టాలు తప్పడం లేదు. అసలు మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీకి వచ్చేటువంటి రోగుల దగ్గర ఓటీపీ కష్టాలు ఏదో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులకు ఓపీ కష్టాలు తప్పడం లేదు. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది రోగులు ఉన్నారు. ఉదయం నుంచి వెయిట్ చూసేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కర్నూలులో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించినటువంటి ఓపీ కౌంటర్ ఇది. మొత్తం 3-4 కౌంటర్లు పెట్టారు. దీంతో పాటు మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్ పెట్టి ఓటీపీ ఇస్తున్నప్పటికీ చాలా ఆలస్యం అవుతుంది. ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయినా కూడా గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఓటీపీ ఇక్కడ ఓపీ తీసుకోవాలంటే అసలు ఏం కావాలనేటువంటి అంశం మీద ఒకసారి రోగులతో అడుగుదాం. సార్ పెద్దయినా చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు, అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి? కౌరు సార్, కౌరు. ఆయనకి ముసలి యాక్సిడెంట్ అయ్యిండే వచ్చినాం సార్. ఓపీ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఎంత సమయం పడుతుంది? అదే అర్ధగంట పోయాడు కదా, అర్ధగంట అయింది సార్. అర్ధగంట అవుతుంది. ఓపీ తీసుకోవాలంటే ఏం కావాలన్నారు? ఆధార్ కార్డు అన్నారు సార్. ఆయనకి కొన్ని ఏళ్ళలో యాక్సిడెంట్ అయింది సార్. ఎమ్నూరు చూపించుకున్నాం పెద్ద హాస్పిటల్లో. ఎమర్జెన్సీ తీసుకోండి అంటే అంబులెన్స్ పంపించలేదు. వచ్చినాం సార్. ఇటు ఆటోస్కి వచ్చినాం. ఓపీకి ఆధార్ లేకపోతే ఏంటి పరిస్థితి? అది మళ్ళీ చూడు సార్, ఇప్పుడు మనకి తెల్లదు కదా, అది ఆవేశం అంటే అదే వాళ్ళు తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నాం సార్ ఆధార్ కార్డు. ఒకవేళ మీరు ఆధార్ కార్డు తీసుకొని రాకపోయింటే ఏం చేసేవాళ్ళు? మనం ఏం చేస్తాం సార్, వాళ్ళ చేతిలో ఉంటే మనం ఏం చేస్తాం సార్? వాళ్ళు ఎట్లా చెప్తే తెచ్చుకోవాలి సార్, తప్పదుగా. ఇంటికి ఊరికి వాళ్ళు తెచ్చుకోవాలి, ఇంటికి పోయి తెచ్చుకోవాలని అంతే. లేకపోతే ఉంది కాబట్టి ఇంకా చేసుకుంటున్నాం. ఓపీకి ఆధార్ అవసరం అంటారా? అవసరం అంటారు. అవసరం కంపల్సరీ కావాలంటారు సార్. ఏమో సార్, మనకైతే తెలియదు. ఖచ్చితంగా కావాలంటారు. ఆధార్ కార్డు లేకుంటే ఏమో అంటారు. ఓపీ ఇంకా ఊరు పోయి కానీ తెచ్చుకోవాలి సార్, అంతే. అది మా పరిస్థితి. ఊరు పోయే వరకు ఇప్పుడు మీరు యాక్సిడెంట్ తీసుకొచ్చిన పేషెంట్ కి ఇబ్బంది రాదా? ఇబ్బంది వస్తుంది సార్, మాకేం తెలుస్తుంది. ఇంకా పోవాలి, బయట పెట్టాలా, తెమ్మంది కాదకూడదు అంటే పోవాలి సార్. ఇంకా తెలిసిన వాళ్ళు అయితే టక్కుని తెచ్చుకొని చేర్చుకుంటారు. తెలియని వాళ్ళం ఇంకా ఊరు పోండి అంటే పోవాలి. అంటే యాక్సిడెంట్ కేసు కదా, ఎమర్జెన్సీ అని చెప్పి అడిగినా తొందరగా ఇవ్వలేదు. ఇక్కడ పెట్టింది సార్, ఆపరేషన్ చెప్పింది. ఆడ పరిచయం అంబులెన్స్ చేస్తే అది ఏమంటారు సార్, ట్రైనింగ్ చేస్తే ఎముక ఇరిగింది అని చెప్పినారు. అది మళ్ళీ డాక్టర్ని అడిగితే మీరు ఎమర్జెన్సీ పోవాలన్నా కర్నూలు పోండి అని చెప్పినారు. రిపోర్ట్ ఆడ చూస్తే అంబులెన్స్ బిల్ పంపించుకొని అడిగితే రిపోర్ట్ ఉంటే మేము తీసుకుపోతాం సార్, లేకుంటే మనం తీసుకుపోలేము అని వాళ్ళు వెనుక వచ్చారు సార్ అంబులెన్స్. మళ్ళీ నిన్న రిపోర్ట్ తీసుకొని వచ్చి ఇవాళ తీసుకొని వచ్చినాం పేషెంట్ని. ఆటో తీసుకొని వచ్చినాం. మరి అంబులెన్స్ రారాబ్బా బిర్యానీ అని. ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డు కదా, మీకు వచ్చింది ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసు. మాది ఎమర్జెన్సీ ఉంది అని ఓపీ అడిగారు. అట్లా అడుగుతున్నాడు సార్. ఫైడ దగ్గర విన్నాడు. అంటే నిలబడమన్నారా? నిలబడినారు. లైన్ లో ఉన్నాడు. లైన్ లో ఉండరు, ఏమడతారు సార్? లైన్ లో ఉండరు కాబట్టి మనం ఏమన్నా కదా. అంటే అటుపక్క యాక్సిడెంట్ కేసు కదా, మనిషి ప్రాణం కదా, అట్లా అర్జెంట్ అత్యవసరం ఉందంటే అడిగారు. అట్లా ఏమైనా అంటే లైన్ లో ఉండరు కదా, ఉండాలంటారు కదా సార్. మేము ఏమంటాం, మనం ఓపీ ఉండాలి అంటారు. ఏమన్నా కదా సార్ మనం. అదే సార్. ఏముండే ఇక్కడ ఓపీ కష్టాలు ఏంటి? ఓపీ కష్టాలు ఏం లేదు సార్. ఇక్కడ ఎంతసేపు ఉన్నా లైన్లో నిలబడాలా, తీసుకోవాలా, పోవాలా, చూపించుకోవాలా, వెళ్ళిపోవాలా, అంతే. స్పందన అయితే పర్వాలేదు సార్, ఇంతకు ముందుకి ఇప్పుడు పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. ఇప్పటికి తేడా ఏంటి? చేస్తున్నారు ఇంకా అట్లే సాఫీగా సాగుతుంది. ఇంకా కామెంట్స్ చేయలేను సార్, నేను సాగుతుంది అంతే. మొత్తం మాట్లాడడానికి కొంతమంది క్యూ లైన్ లో నిలబడి ఉన్నటువంటి రోగులకు సంబంధించిన అటెండెన్స్ ఉంటారు. సార్ చెప్పండి, ఎంతసేపటి నుంచి క్యూ లైన్ నిలబడి ఏంటి పరిస్థితి? 10 నిమిషాలు అవుతుంది సార్ నిలబడి. ఏ ఊరు నుంచి వచ్చారు? ఎస్ఐచారు. ఇక్కడ ఓపీ తీసుకోవాలంటే ఏం కావాలంటున్నారు? ఆధార్ కార్డు కావాలంటున్నాను సార్. వీళ్ళ ఆధార్ కార్డు లేకపోతే ఏం ఛాయిస్ లేదు సార్, తెచ్చుకోవాల్సింది. మళ్ళీ ఊరికి పోయి మళ్ళీ తేవాల్సిందే ఆధార్ కార్డు. ఓపీ కంపల్సరీ కావాలంటున్నారు. ఆధార్ కార్డు కంపల్సరీ. ఆధార్ కార్డు ఇవ్వకపోతే మాత్రం ఆధార్ కార్డు తేపోండి అంటున్నారు. ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలంట అడుగుతాడు. ఒకవేళ ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ కాకుండా ఉంటే ఏంటి పరిస్థితి? కాకుండా ఉంటే లింక్ చేయించుకొని రావాలా ఫోన్ నెంబర్. అప్పటిదాకా పేషెంట్ పరిస్థితి మామూలు. అంతా మామూలు. ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు, అంతే. అంతే. ఏంటి పెద్ద, ఏ ఊరు నుంచి వచ్చారు? నేను సార్. ఎట్లుంది ఇక్కడ హాస్పిటల్ దగ్గర?
బాగానే ఉండడమేమో లేట్ అవుతుంది డాక్టర్లు వాళ్ళు తప్పితే 1 గంటకు పోతారా ఇంకా మళ్ళీ 3 వస్తారు 4 వస్తారు ఇంకా అది ఏదో చూపెట్టుకోవాలి ఇంకంతే ఇప్పుడు ఇంకా దిగిన ఆధార్ కార్డు లేకపోతే కనుక ఇంకా రాదంటున్నారు ఓపీ ఇక మనం ఏం చేయాలి ఇంకా పోయి తీసుకొచ్చుకోవాల్సిందే మర్చిపోతే తాడిపత్రి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరారు ఇక్కడ ఏ టైంకి చేరుకున్నారు ఇప్పుడు వచ్చాం సార్ ఇంకా దాటి నుండి ఎంతైతే టైం 11 అవుతుంది డాక్టర్లు ఎప్పటిదాకా ఉంటారట 1 గంటకు అన్నానికి పోతారు ఇంకా 1 గంట కాకపోతే పోతారు 12కు పోతుంటారు ఓపీ తీసుకునే సమయం ఎంత పడుతుంది గంట పడుతుంది ఇంకా సమయం అప్పుడు డాక్టర్లు పోతే డాక్టర్ పోతే ఇంకా మళ్ళీ వాళ్ళు చూపెట్టుకోండి వాళ్ళం కాదు వచ్చే వరకు చేసుకోవాలి సార్ ఇంకా మేము లెక్కలు డబ్బు బీదోళ్ళము అది చేసుకోవాలా అంతే చూపెట్టుకోండి తింటే ఓకే రైట్ మనతో మాట్లాడికి మరొక పేషెంట్ అటెండ్ చెప్పండి పెద్ద ఓపీ కోసం ఎంతసేపటి నిలబడుతున్నారు 1 గంట అయింది సార్ 1 గంట అయింది ఏమంటున్నారు ఇక్కడ ఆధార్ కార్డు కావాలంటారు తెచ్చుకున్నారు ఆధార్ ఉంది ఆధార్ లేకపోతే ఆధార్ లేకపోతే ఇంకా ఫోన్లో నుంచి వాట్సాప్ పంపించుకొని తీసుకోవాలంటారు వీళ్ళు ఆధార్ కార్డు లేని ఓపీ ఇవ్వడం లేదు వాళ్ళు ఎందుకట్లా ఏమో గవర్నమెంట్ రూల్స్ పెట్టిందంట సార్ అది అప్పటిలోపు డాక్టర్లు ఉండే పరిస్థితి లేదు పేషెంట్ 2 వరకు ఉంటారంట వాళ్ళు డాక్టర్స్ మాత్రం 2 వరకు ఉంటారట అంత లోపల ఉంటే చూపించుకుంటాం లేదంటే మళ్ళీ మరుసటి రోజు రావాల్సింది అది ఏ ఊరు నుంచి వచ్చారు నందికొట్టు పేరు మొత్తంగా చూసుకుంటే ఓపీ కోసం వేచి చూసేటువంటి ధోరణి అయితే కనిపిస్తా ఉంది తప్పనిసరిగా లింక్ అయి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండేటువంటి పరిస్థితి కొంతమంది ఇక్కడ నర్సెస్ కూడా ఉన్నారు చెప్పండి అమ్మా ఏం చేస్తున్నారు ఇక్కడ వరకు ఇక్కడ వచ్చేసి ఆధార్ ఉంది కదా ఓపీ తీసుకోవాలంటే ఆధార్లో ఆడ లింక్ కాకుంటే ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేసి ఓపీ ఇస్తున్నాం అది సపరేట్ వస్తుంది ఇప్పుడు ఆధార్ కార్డులో ఇంతకుముందు గతంలో లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ లేక వాళ్ళు లేకుండా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఎట్లా అలాంటి వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా నో మొబైల్ నో ఆధార్ నో అదని ఎంటర్ చేస్తే ఇస్తున్నారు మరి అది లేదు అంటే కన్నా వాట్సాప్ లో పెట్టించుకొని అట్లా ఇవ్వాలి అని చెప్తున్నారు ఏంటి ఈ క్యూఆర్ కోడ్ ఏంటమ్మా ఇది క్యూఆర్ కోడ్ వచ్చేసి ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ఎందుకు ఓపీ రిజిస్ట్రేషన్ కోడ్ ఆన్లైన్ లో చేయించుకోవాలి అంటే కంపల్సరీ ఓపీ ఎంత వస్తుంది ఓపీ ఎంత వస్తుంది డైలీ ఎంత మనకి ఎంతమంది వస్తున్నారు ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది వస్తున్నారో తెలియడానికి వస్తుంది అంటే ఒకవేళ ముందే మనం ఇక్కడ ఓపీ ఇక్కడ స్లిప్ తీసుకోకుండా వెళ్ళామనుకోండి ఓపీ ఇచ్చిన తర్వాత అది రిజిస్టర్ అవుతుంది కదా లేదు కానీ కంపల్సరీ కావాలని చెప్పేసి పైన నుంచి మాకు రూల్స్ వచ్చినందుకు అలా చేస్తుంది ఏంటి ఈ యాప్ ఉద్దేశం ఏంటి అసలు ఏంటి ఈ యాప్ ఉద్దేశం వచ్చేసి అదే పేషెంట్స్ ఎంతమంది ఇన్ని వస్తున్నారు ఏ డిపార్ట్మెంట్స్ లో పోతున్నారు అట్లా తెలియడానికి కోసమే ఏ యాప్ అది ఇది బ్రీఫ్ కేస్ యాప్ ఇది ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది దాదాపు 1 year అవుతుంది 6 months నుంచి కంటిన్యూ చేసే 1 year నుంచి అవుతూనే ఉంది ఫిబ్రవరి నుంచి ఇప్పుడు పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తారు కదా ఇబ్బందులు పడే సిచ్యువేషన్ అలాంటి వారి కోసం ఏమైనా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అదే కంపల్సరీ 6 months నుంచి చెప్తానే ఉన్నాము ఆధార్ తెచ్చుకోవాలని కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది అప్పుడు రోజు 2000 3000 దాకా టోకన్లు రైస్ చేస్తుండే అప్పుడు కంపల్సరీ టోకన్ తీసుకుంటేనే అక్కడ ఓపీ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదనమాట చాలా మంది తెచ్చుకొని వాళ్ళ కోసం కూడా మోటివేట్ కోసమే మాకు డ్యూటీస్ ఇక్కడ వేశారు వాళ్ళకి కంపల్సరీ తెచ్చుకోమని ఎడ్యుకేట్ చేయడము దానికోసమే ఇక్కడ ఇప్పుడు మీరు టోకెన్స్ ఇష్యూ చేస్తుంటారు కదా ఏ జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు ఇక్కడికి మహబూబ్ నగర్ అన్ని డిస్ట్రిక్ట్స్ అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళు వస్తుంటారు ఇంకే ఎమర్జెన్సీ ఉన్నా వస్తూ ఉంటారు అదర్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇక్కడ వచ్చేసి తెలంగాణ అక్కడ నుంచి అట్లా వస్తూ ఉంటారు ఒకవేళ అత్యవసరంగా యాక్షన్ కేసు లేకపోతే ఎమర్జెన్సీ కేసు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఓపీ వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేదు ఫోన్ నెంబర్ లేదు అనుకోండి వేరే అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటున్నప్పుడు ఇస్తారు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కంపల్సరీ ఇవ్వాల్సిందిగా కంపల్సరీ ఇస్తారు ఇప్పుడు సుమారుగా ఇక్కడ 4 క్యూ లైన్స్ పెట్టారు కదా 4 కౌంటర్స్ పెట్టారు అత్యవసరానికి ఏమైనా ప్రత్యేకంగా కౌంటర్ ఏమైనా ఉందా ప్రత్యేకంగా అంటే ఇస్తారు 10 అదే దానికోసమే సపరేట్ పెట్టారు ఆఫ్టర్నూన్ 1 వరకు మాత్రం ఇక్కడ ఇస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ 1 తర్వాత అక్కడ ఇస్తారు కంపల్సరీ ఎనీ ఎమర్జెన్సీ క్యాజువాలిటీ కింద ఓపీ ఇస్తారు అంటే ఆఫ్టర్నూన్ లోపు జరిగేటువంటి విషయం పైన అంటే మార్నింగ్ ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ ఓపీ జరుగుతుంది కదండి అందుకని సో ఇప్పుడు ఫైనల్ గా ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళు రోగులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు కంపల్సరీ ఆధార్ తెచ్చుకుంటేనే మనకి కూడా మేల్ అన్నమాట కంపల్సరీ తెచ్చుకుంటే మనకు కూడా ఈజీగా ఇవ్వడానికి ఈజీగా అవుతుంది సిస్టమ్ దగ్గర కానీ ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అంతే మొత్తంగా చూసుకుంటే ఏమో ఆధార్ కార్డు ఉంటేనే ఓపీ ఇస్తామంటున్నారు మీరు తెచ్చుకున్నారు ఆధార్ కార్డు ఏ ఊరు నుంచి వచ్చారు గుడిపాడు ఎన్ని గంటలకు వచ్చారు ఇప్పుడు వచ్చినాం సార్ ఎన్ని గంటలు నిలబడాల్సి వస్తుంది ఏమో ఇప్పుడు వచ్చినాం మేము
తెలుసా మీకు హాస్పిటల్కి వెళ్తే ఓపీ తీసుకోవాలంటే ఆధార్ కావాలనే విషయం తెలుసా? తెలుసు. మొత్తంగా చూసుకుంటే ఓపీ ఇవ్వడానికి ఆధార్ కంపల్సరీ చేశారు. ఆధార్ లింక్ లేకుండా ఓపీలు ఇచ్చేటువంటి సమయంలో ఒక పేషెంట్ 10 సార్లు వచ్చాడంటే తన యొక్క ఆరోగ్య స్టేటస్ తెలుసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి యాప్ ని క్రియేషన్ చేసింది ఆరోగ్య శాఖ. ఆ నేపథ్యంలోనే తప్పనిసరిగా వచ్చేటువంటి వాళ్ళు ఓపీ తీసుకోవాలంటే ఆధార్ ఉండాలి, లేదంటే ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉంటే ఆ ఓటీపీల ద్వారా పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఆధార్ మ్యాండేటరీ చేయడం వల్ల మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి, ఓటీపీ రావాలనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ వల్ల రోగులు మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. గంటల కొద్ది నిలబడేటువంటి పరిస్థితి ఇక్కడ కర్నూలు జనరల్ హాస్పిటల్ దగ్గర కనిపించేటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయంగా అంటే ఆధార్ అనుసంధానం చేయాలనేటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ మరి ఆలస్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వీడియోజల్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.